ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరినీ భయపెట్టాలా వణికించాలన్నటువంటి ప్రయత్నంలో ఉన్నారు వీళ్ళు. అందులో నాగార్జున యాదవ్ వన్ ఆఫ్ ద టార్గెట్. ఎందుకంటే అతను మామూలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎక్స్టెంపోర్గా మాట్లాడేవాళ్ళు ఒక ఎత్తు అయితే డాక్యుమెంటల్ ఎవిడెన్స్తో మాట్లాడేవాళ్ళు లిమిటెడ్గా ఉన్నారు. పాయింట్ టు పాయింట్ మాట్లాడేవాళ్ళు. అందులో ఇతను ఒకడు నాగార్జున యాదవ్ పాయింట్ టు పాయింట్ మాట్లాడతాడు. అది అంటే ఇప్పుడు మనకి ఎలా ఉందంటే ఇవాళ రాజకీయం చూస్తే మనం ఇదివరకటి రోజున విమర్శ ప్రతివిమర్శ ఉండేది. ఇప్పుడు విమర్శ ప్రతివిమర్శ పోయి దూషణ ప్రతిదూషణ ఉంటుంది. ఈ ప్రతిదూషణ చేసేటటువంటి వాడిని టార్గెట్ చేస్తున్నారు తప్పించి మొదట దూషణ చేసేవాడిని టార్గెట్ చేయటం లేదు. అంటే మనం ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే నాయకుల బానిసలుగా మారిపోతున్నది మీడియా, సోషల్ మీడియా కూడా నాయకుల బానిసలుగా, రాజకీయ పార్టీల బానిసలుగా మారిపోతుంది. ఇదివరకు ఒక విమర్శ వచ్చినప్పుడు ఒక దూషణ జరిగిందంటే ఆ దూషణని పెట్టి ఈ నాయకుడికి ఏంటి ఈ జబ్బు అనేటటువంటిది మనం ప్రశ్నించాలి. పేపర్లో అయినా టీవీలోనైనా అలాంటి వ్యక్తి ఏంటిది, ఇతని సంస్కారం ఏంటి, ఇతను చెప్తున్నది ఇది అబద్ధం కదా. నాకు తెలిసి నేను కొన్ని వందల వార్తలు రాసుంటే ఇది నాయకుడు అంటే దూషణలు అప్పట్లో తక్కువ, తప్పుగా మాట్లాడతాయి. ఇదిగో ప్రెస్ మీట్లో వీళ్ళు ఈ మాట మాట్లాడారు, బట్ నిజ జీవితంలో ఇది